వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ స్థిర చరాస్తుల పత్రాలను తనిఖీ చేసి కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ పేరుతో ఆయన ఆర్థిక మోసానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. దీంతో ఈడీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్, విశాఖలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 2 వాహనాల్లో బీహార్కు చెందిన 6 అధికారులు సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ఇంట్లోకి ప్రవేశించారు. సోదాలు కొనసాగుతున్న సమయంలో ప్రధాన గేట్లు మూసివేశారు. భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈడీ సోదాల సమయంలో విజయప్రసాద్ ఇంట్లో లేరు. బంధువులు మాత్రమే లోపల ఉన్నారు. అధికారులు ఇంట్లో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. స్థిర చరాస్తుల పత్రాలను తనిఖీ చేసి కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి ఆవరణలోని బెంజ్, BMW కార్ల డోర్లు తెరిచి వాటిలో కూడా తనిఖీలు చేశారు. చిట్ ఫండ్, ఆర్థిక మోసం కేసుల్లో 2021లో ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విజయప్రసాద్ ను అరెస్టు చేయగా ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇదే కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాలపై ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. తమ సొమ్ములు ఇవ్వాలంటూ విశాఖలో విజయప్రసాద్ కార్యాలయం ఎదుట గతంలో బాధితులు ధర్నాలు చేశారు. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా విజయప్రసాద్ 2007-2014 మధ్యకాలంలో అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించారు. స్వర్ణ వికాస్, MIS, స్వర్ణలక్ష్మి వంటి స్కీంల పేరుతో వెల్ఫేర్ గ్రూప్ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ డిపాజిట్లను మెచ్యూరిటీ తర్వాత తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో విశాఖలోనే 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వెల్ఫేర్ గ్రూప్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో డిపాజిట్లు, లావాదేవీలను సైతం ఇప్పటికే పరిశీలించారు. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి అక్రమ డిపాజిట్లు 3,000 కోట్లు పైగానే సేకరించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఏకకాలంలో హైదరాబాద్, విశాఖలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. కాంగ్రెస్ తరపున 2009-2014లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయప్రసాద్ పనిచేశారు. అధికార అండతో బాధితుల ఫిర్యాదులపై విచారణ లేకుండా అటకెక్కించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరిన 2014లో టికెట్ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2021లో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. 2024 నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. విజయప్రసాద్ కు చెందిన స్థలంలోనే వైసీపీ కార్యాలయం రేకుల షెడ్డులో కొనసాగుతోంది.